సినిమాలో రామ్ చరణ్ గారు ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆ సినిమా అయితే సూపర్ హిట్ కంపల్సరీ, 100% సూపర్ హిట్ కొడుతుంది. దగ్గర దగ్గర 1000 మంది ఫైటర్స్, మొత్తం విలన్స్ మొత్తం 1000 మంది. ఆ రచ్చలు అసలు అర్థం కాదు. ఆయన సింగిల్గా దిగుతాడు, అది వేరే లెవెల్ ఉంటుంది ఆ ఫైట్ మాత్రం. అసలు చెప్పలేము, అది చూస్తే కానీ అర్థం కాదు. పుష్పకి మించిపోతుంది అది. కాదన్నా, మనం టీజర్లో చూసాం ఒక క్లిప్. అంటే చాలా మంది, వందల మంది వస్తుంటారు రామ్ చరణ్ మీదకి. రామ్ చరణ్ గారు ఇలా గోడలు దుంకుతారు దాంట్లో. అవును, ఎలా ఉంటుంది అన్న సీన్? అసలు హైలైట్ అది. దాని గురించి మాట్లాడడం కూడా తక్కువ, ఎందుకంటే చూస్తేనే మీకు అర్థమవుతుంది. అది మేము చెప్పకూడదు, మేము చూసి చేసింది. అక్కడ మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎలా రామ్ చరణ్ గారు ఎలా అనిపించారన్న? సూపర్ హిట్, ఆయన మామూలుగా లేదు. ఆ కట్అవుట్ మాత్రం వేరే లెవెల్. దాని గురించి మాట్లాడడానికి అవకాశం లేదు. ఇంకా సూపర్. దగ్గర నుంచి చూసారు కదా, మీ ఫీలింగ్ ఏంటన్నా? అది హ్యాపీనెస్. అది ఒక అద్భుతాన్ని చూసినట్టు అనిపించింది అంతే. ఓకే, అంటే ఆయన యాక్టింగ్ చేస్తున్నప్పుడు థియేటర్లోనే తట్టుకోలేరు కదా, దగ్గర నుంచి చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? ఆయన యాక్టింగ్ అంటావా, అసలు ఎంత 100 మంది ఉన్నా కానీ అయిననే ఆయన గురించి ఆయననే ఆలోచించుకుంటాడు. ఎంతమంది ముంగట కామెడీ చేసినా, మనం కొంతమంది డిస్టర్బెన్స్ చేసినా కానీ ఆయన చూసుకొని గట్టిగా ఇస్తాడు. ఏదైనా కానీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. దాని గురించి చెప్పాలంటే సింగిల్ టేక్ ఉంటుంది. ఆ డ్యాన్స్ ప్రిఫరెన్స్ కానీ, ఫైట్ కానీ, ప్రతి ఒక్కటి ఓవరాల్గా హైలైట్ ఉంటుంది. శంకర్ డైరెక్షన్ ఎలా అనిపించింది? వేరే లెవెల్గా ఆయన గురించి మాట్లాడద్దు మనం. సూపర్ సూపర్ హిట్ అవుతుంది. సంక్రాంతికి హిట్ కొడుతుంది ఇది. ఇప్పుడు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తుంది, ఆల్రెడీ టీజర్ వచ్చింది, సాంగ్స్ వచ్చాయి. సో ఏంటి ఎక్స్పెక్టేషన్స్? ఇంకా 30 రోజులు ఉంది సినిమాకి. టీజర్ బాగుంది అని చెప్పేదానికంటే కూడా సాంగ్, మన మెలోడీ సాంగ్ వచ్చింది కదా, నిజంగా చిరంజీవి గారి సాంగ్ వచ్చేటప్పుడు పక్కన హీరోయిన్ చూడడం ఎలాగో, ఫస్ట్ టైము నేను రామ్ చరణ్నే చూశాను. నాకు భలే నచ్చాడు అసలు. బేసిక్గా ఆ హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, ఈ రెండింటికి మాత్రం నేను ఫిదా. అబ్బా, నాకు బీభత్సంగా నచ్చింది. నేను ఫస్ట్ హీరోయిన్ నేను పక్కన చూడలేదు. అంటే చిరంజీవి గారిది అది అలవాటు. ఆయన ఉంటే నాకు వేరే ఇంకెవరు కనిపించరు. అలాంటిది మళ్ళీ రామ్ చరణ్కి ఈ సాంగ్కి నాకు అనిపించి, ఈ సాంగ్ నేను ఎంటైర్ కాస్ట్యూమ్స్ ఆయన గెటపే చూస్తున్నాను. లుక్స్ చాలా, అంటే నాకు మగధీర ఆరెంజ్ టైంలో ఎలాగైతే హెయిర్ స్టైల్ ఉండి అలా లుక్స్ ఉండి, కాస్ట్యూమ్స్ చూస్తే అందరూ మళ్ళీ స్టైలు. ఇప్పుడు ఇంకా అసలు 100కి 1000 వేసేవచ్చు రామ్ చరణ్ గారు మన చిరంజీవి గారికి పెర్ఫెక్ట్ వారసుడు అని. నాకైతే అంత బాగా అనిపించింది. తర్వాత ఆ సాంగ్లో బ్యాక్గ్రౌండ్ కానీ అవన్నీ కూడా అద్భుతం అనిపించింది. ఇక ట్రైలర్ కోసం వస్తే, అంతకుముందు చాలా ఓప్స్, అంటే భారతీయుడు 2 వలన కొద్దిగా ఓప్స్ తగ్గాయి. కానీ దీని యొక్క టీజర్ చూసిన తర్వాత మొత్తం అంతా మారిపోయింది, టోటల్గా మారిపోయింది. బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమా రామ్ చరణ్ కంటే కూడా శంకర్ గారికి చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ ఇది. నేను బేసిక్గా శంకర్ గారి సినిమాల్లో, మనం అందరి సినిమాలని కంపేర్ చేసుకుంటే శంకర్ గారితో సోషల్ ఎలిమెంట్స్ మీద తీసే సినిమాలు శంకర్ గారే చేస్తారు ఎక్కువగా. ఆ కోవకి మళ్ళీ తరువాత వచ్చేది ఎవరంటే మురుగదాసు. శంకర్ గారు రీసెంట్ జెంట్లమెన్ అయితేనేమి, ఒకే ఒకడు అయితేనేమి, అపరిచితుడు అయితే, ఇవన్నీ కూడా సోషల్ అవేర్నెస్ మీద ఉన్నవే. సో అలాంటి మంచి డైరెక్టర్కి ఒక హిట్ పడాలి అంటే, మరి చాలామంది అంటారు ఈ మధ్యన శంకర్ గారు చాలా ప్లాపుల్లో ఉన్నారు కదా. శంకర్ గారు ప్లాపుల్లో ఉన్నారు ఏంటి? భారతీయ 2 ప్లాప్, రోబో 2, రోబో 1 హిట్ ఆయనవే అవి, ఇంక వేరే వాళ్ళు కాదు. ఈ భారతీయ 2 అనేది ఎందుకు ప్లాప్ అంటే, అది ఆయన తీసుకున్న రాంగ్ జడ్జిమెంట్. బేసిక్గా భారతీయుని కెలక్కూడదు. ఎందుకంటే భారతీయుల్లో కమల్ హాసన్ గారు యంగ్గా లేరు, అప్పటికే ఓల్డ్ ఏజ్డ్ పర్సన్. అది వచ్చి ఇప్పుడు 20 years పైన అవుతుంది. ఆ సినిమాని మళ్ళీ కెలికితే మళ్ళీ అంతకంటే గొప్ప గెటప్ ఉండాలి. ఇందులో కమల్ హాసన్ గారి గెటప్ సరిగ్గా లేకపోవడం వలన, తర్వాత సిద్ధార్థని అందులో పెట్టడం వలన, ఇవన్నీ కూడా మైనస్. సాంగ్స్ భారతీయులో సూపర్ ఇప్పటికి వేసిన అదిరిపోతాయి సాంగ్స్. ఈ భారతీయ 2లో సాంగ్స్ మైనస్, హీరోయిన్ మైనస్, సిద్ధార్థని పెట్టడం అదొకటి మైనస్. సో ఇవన్నీ అవడం వలన ఏంటంటే జనాలకి భారతీయ 2 అనేది ఎక్కలే. ఇప్పుడు సంక్రాంతి అంటేనే పెద్ద సీజన్, సినిమాలైనా తీసుకోగలుగుతుంది. అవును, సంక్రాంతి విన్నర్గా నిలిచే అవకాశం ఉందో. ఒక్కసారి పాజిటివ్ టాక్ వస్తే రికార్డులు లేచిపోతాయా అనే రేంజ్ బొమ్మన ఇది గేమ్ చేంజర్. ఇది బ్లాక్ బస్టర్ మూవీ, గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిన తర్వాత ఆచార్యని పక్కన పెట్టిస్తే, ఆ RRR తర్వాత వచ్చిన ఆచార్య ఎలాగో దిష్టిపోయింది. సో ఇది బ్లాక్ బస్టర్ మూవీ. శంకర్ గారికి ఒక దిష్టిపోయింది, ఇది బ్లాక్ బస్టర్ మూవీ. తర్వాత సంక్రాంతికి ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, ఒకే ఒక్కడు కానీ
ఎవడైతే నాకేంటి, ఇలాగా పొలిటికల్ మీద వచ్చిన సినిమాలు మనకి మహేష్ బాబు ఏంటది భరత్ అనే నేను, ఇవన్నీ కూడా సినిమాలు మనకు టచ్ అయినవే. వీళ్ళు చేసిన ఒక పాజిటివ్ ఏంటంటే ఇది బేసిక్గా ఎలక్షన్ ముందు రిలీజ్ చేయడానికి ఇది ప్లాన్ చేశారు. ఏపీ ఎలక్షన్స్ అయినప్పుడు అప్పటికి రెడీ అవ్వలేదు. అలాగని ఎలక్షన్ అయిన ఇమ్మీడియట్గా రిలీజ్ చేసింది డస్ట్బిన్లో దోసేవాళ్ళు. ఎందుకంటే బేసిక్గా ఎలక్షన్ అవ్వాలో ఉన్నారు, అదే మూడ్లో ఉన్నారు, అవే సీన్స్ మళ్ళీ కనిపించాయంటే పెద్దగా పట్టించుకోరు. కానీ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా రోజులు జరిగిపోయింది కాబట్టి ఈ సినిమా మళ్ళీ జనాలకు కనెక్ట్ అవుతుంది. సో ఆ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఈ పొలిటికల్గా ఉన్న ఇది కానీ అటు సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఆ రేంజ్ మారిపోయింది. అది ఇంకో సాంగ్ ఉంది, ఆ సెట్టింగ్ ఆ డ్రెస్సులు అవన్నీ చూస్తే ఒక రేంజ్లో అదే కోయలు అదే గెటప్లు ఏవో వేశారు రామచ్చ సాంగ్. సో ఇవన్నీ నేను కొద్దిగా సాంగ్స్లో అలాగ గుర్తు లేకుండా చెప్పడానికి రీజన్ ఏంటంటే నాకు ఇప్పటి కాలంలో దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ అయితే బాగా ఎక్కుతాయి, మిగతా నాకు కొద్దిగా సినిమా చూసిన తర్వాత ఎక్కుతాయి అంతే. ఓవరాల్గా పక్కా విజువల్ ఫీస్ట్, విజువల్ గ్రాండియర్ అనుకోవచ్చా సినిమా? 100%. నిజంగా ఇది ఒక అద్భుతం. రామ్ చరణ్ కెరియర్లో గేమ్ చేంజర్, నిజంగా అద్భుతమైన మూవీ అవుతుంది. నాకు అసలు నిజంగా చెప్తున్నా. ఇందులో ఇంకొక వండర్ ఏంటంటే ఇంతవరకు శంకర్ గారు డైరెక్ట్గా తెలుగులో మూవీ చేయలేదు, ఇదే ఫస్ట్ మూవీ. అది ఒక పెద్ద రికార్డు. సో ఆ రికార్డు ఒకటి ఉంది. నేను ఓవరాల్గా ఏంటంటే ఎప్పటికీ కోరుకున్నా యాజ్ ఏ మెగా ఫ్యాన్గా ఇది రామ్ చరణ్ కంటే కూడా శంకర్ గారికి ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.